దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకొని కొన్ని తలంపులను జ్ఞాపకం చేసుకుందాం. నేను గడిచిన కొన్ని నెలల నుంచి యేసుక్రీస్తు రాకడ సిద్ధపాటును గురించి ధ్యానం చేస్తున్నాం. మా దగ్గర నా మనసులో కూడా అవే ఉన్నాయి. అవే చెప్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాం. నేను వస్తూ దారిలో ఇక్కడ ఇక్కడ దిగిన తర్వాత పాస్టర్ గారితో మాట్లాడుతూ వస్తున్నా. ఈ దారిలో ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. దాన్ని మరి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 12, 13 వచనాలను చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతులు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అలాగే 29వ వచనం కూడా చదువుదాం. మేము నిన్ను ముట్టక మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవి అనిరి. దేవుడి పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ దాసులు నాయనా మరి కీర్తిశేషులు యోహానయ్య గారు, అమ్మగారు ఈ ప్రాంతంలో ఎంతో ప్రయాసపడుతూ దేవా నీ పని కొరకు ప్రయాసపడుతున్న ఫలితాలుగా ఈరోజు చూస్తున్నట్లుగా ఈ సంఘ కుటుంబాలను ముందుంచావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆ పరిచర్యను కొనసాగిస్తూ విస్తరింప చేయట్లో అహర్నిశాలు శ్రమ పడుతున్న నీ దాసులు కిరణ్ గారిని, ఎఫ్సిబా గారిని మీ చేతులకి అప్పగిస్తున్నాం. వారి యొక్క ప్రార్థన, ప్రోత్సాహం, అలాగే సంఘముగా ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి రావడానికి నువ్వు సహాయం చేస్తున్నావు. నీవిచ్చిన ఈ మందిర విస్తరణను బట్టి, మందిర పని సంపూర్ణతలోనికి రావడానికి నువ్వు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎదరు కూడా ఆ వరకు కంప్లీట్ అవ్వడానికి నీవు కృప చూపించండి. అలాగే వీరికి ఇచ్చినటువంటి ప్రాంతాలలో నువ్వు జరిగిస్తున్న తండ్రి ఆ పరిచర్య గ్రామాలన్నీ, ఆ గ్రామాలలో ఉన్నటువంటి విశ్వాస కుటుంబాలను నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వాక్యమై ఉన్న నీవు నాతో మాతో మాట్లాడండి. నేను నీ దాసుణ్ణు, బలహీనుణ్ణు, నిష్ప్రయోజకుణ్ణు. నేనెంతటి బలహీనుణ్ణో నీకు మాత్రమే తెలుసు తండ్రి. మా దోషములను కనిపెట్టి చూస్తే నీ ఎదుట మేము ఎవరము నిలవలేము. అయినను నీ యొద్ద మాకు కృప దొరుకుతుంది కనుక నీ కృప కొరకు వేడుకుంటున్నాం. నీ బలిపీఠం మీద నీ దాసుడు అగ్ని చేత కాల్చి బూడిదలో నుంచి మాతో మాట్లాడమని నీవు ఏది మాట్లాడాలనుకున్నావో అవే మాకు అందించమని మమ్మలను మరుగుపరిచి మా అందరితో కూడా నీ స్వరం వినుటకు సహాయం చేయమని మరొక్కసారి నన్ను నీ నేలమట్టుగా తగ్గించుకొని నీ నామమును మాత్రమే హెచ్చిస్తూ మా అందరి కొరకు త్వరలో మేఘారూరుడిగా రాబోచున్న యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా వందనాలు. మరి మీ అందరికీ కూడా మరి చాలా ఆసక్తి కలిగి ఈరోజే మీకు మెసేజ్ మరలా వచ్చిన వెంటనే అందరూ సిద్ధపాటు కలిగి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరు నోటితో చెప్పరా? థ్యాంక్ యూ. అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది, ఏం చేస్తాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి మాటలు చాలాసార్లు మనం విన్నాం. చిన్నపిల్లలు సండే స్కూల్లో కూడా నేర్చుకున్నారు. మీ సేవకులు వాక్య జ్ఞానం కలిగిన సేవకులుగా అనేక సార్లు ఈ మాటలు జ్ఞాపకం చేసి ఉంటారు.
ఎందుకంటే ఈ మాటలు తెలిసినవే కానీ వాటిలో నుంచి ఏదో ఒక ఆలోచన మనకు అవసరమైంది. దేవుడు ఏదో ఇవ్వాలని ఆలోచన కలిగే వాటిని జ్ఞాపకం చేశారు. వాటిని మనం ఈరోజు మరి రివిజన్ చేసుకున్నట్లుగానైనా మరి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ఇస్సాకు జీవితం. ఇస్సాకును గురించి జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యములో ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఏంటట ఆ సంవత్సరము నూరొంతుల ఫలమును నూరొంతుల ఆశీర్వాదమును పొందాడని మనం చదువుకున్నాం. ఇస్సాకు జీవితంలో నూరొంతులుగా ఆశీర్వదించబడడానికి కారణాలేంటో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే చెప్తారు. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటి? పాస్టర్ గారికి తెలుసులేండి, పాస్టర్ గారు వాళ్ళకి తెలుసు. మీకు చెప్పండి ఒకసారి. మీరంటే మాకు అందుకే ఇష్టం ఉండదు, మంచిలో ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు అన్నట్టుగా చూస్తున్నారు. మరి ఇస్సాకు అంటే అర్థం ఏంటి ఏంటి? గట్టిగా చెప్పండి అక్క, నోట్లో మీరు పురుషులు చెప్పండి, కిరీట్ గారు చెప్తారు. విధేయత, ఆయన గుణం. వెరీ గుడ్. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు. చెప్పండి, నవ్వు. చాలామంది జీవితాల్లో బైబిల్లో ఉన్న ప్రతి పేరుకు ఒక అద్భుతమైన అర్థం ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కానీ ఈ పేరు ఇస్సాకు అని పెట్టుకుంటారు, వాళ్ళ మొఖాలు మాత్రం ఆమదం తాగేసిన మొఖాల్లా కొంతమంది ఉంటాయి. మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. చెప్పండి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. నవ్వండి, నవ్వించండి, నవ్వులు పాలు కాకండి. నవ్వమన్నారు కదా అని చెప్పి దారిని పోయిన వాళ్ళకి అందరికీ నవ్వేవనుకో తేడాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈరోజు మనకి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4:4 చెబుతాడు, ఆనందించండి. మరలా చెబుచున్నాను, ప్రభువునందు ప్రభువులో ఆనందంగా ఉండాలి. ఎంత దుఃఖమైనా. నన్ను చాలామంది అడుగుతారు, మీకు ఏ కష్టాలు ఎటు ఉండవేటండి, ఏ బాధలు ఉండవేటండి. నాతో తిరిగితే అర్థమైపోద్ది, దేశరక్తమే జయం. ఏంటి ఉంటాయి, అవి మనం లెక్క చేయకూడదు. నేను ఎప్పుడు ఇలాగ అనుకుంటాను, ఈ భూమి మీద బ్రతికిన జీవితమే చాలా చిన్న జీవితం. ఎప్పుడు పిలిచేస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోతాం. ఈ ఉన్న కొద్ది దినాల్లో ఎలా ఉండాలట? మనం సంతోషంగా ఉండాలి. ఎందుకు ఈ పేరు పెట్టాడో మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై ఏమండి ఆ యొక్క అబ్రహాము ఇంటికి 3 దూతలుగా వచ్చినప్పుడు, వెనకటికి మరలా మేము వచ్చినప్పుడు సారా జీవితంలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పేసి అనగానే సారాకి ఏమొచ్చిందట? ఆ మాట విని నవ్వొచ్చింది. వెంటనే ప్రభు అంటాడు, సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటాడు. ఎందుకు? ఆవిడ నవ్వింది కాబట్టి ఆ పేరు పెట్టున్నాడేమో, మరి నాకు తెలియదు. దేవునికి ఒక ఉద్దేశము ఖచ్చితంగా ప్రతి మనిషి పట్ల ఉంటుంది. అయితే ఇస్సాకు జీవితంలో మనం చూస్తాము, ఏమండి, నూరొంతులుగా ఆశీర్వదించబడిన వాడే, నవ్వుగలిగినటువంటి వాడే. నిజానికి ఇస్సాకు జీవితం అంతా కూడా నవ్వే ఉందనుకుంటున్నారా? ఇస్సాకు జీవితం అంతా ఏమండి ఆశీర్వాదము, అభివృద్ధి ఉన్నదనుకుంటున్నారా? ఇస్సాకు జీవితంలో ఏ శ్రమలు, ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు లేవనుకుంటున్నారా? కానీ ఇస్సాకు జీవితమును అవన్నిటిని కూడా దాటుకొని ఏమైపోయాడో తెలుసండి, ఆశీర్వాదములోనికి మార్చుకోగలిగాడు. రండి, ఇస్సాకు జీవితంలో ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడో కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, నిజానికి పేరుకి అర్థం నవ్వే కానీ ఆయన జీవితంలో నవ్వులేని పరిస్థితులు చాలా వచ్చినాయి. అవి మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు కుమారుడు ఏం చేస్తా ఉన్నాడట? పరిహసించుట. సారా చూసి
ఏంటి ఇస్సాకు జీవితంలో పేరుకు నవ్వే కానీ ఆయన జీవితంలో నవ్వు లేకుండా ఎదుర్కొన్నటువంటి శోధన ఏంటో తెలుసా? అపహసించబడుతున్నాడు, పరిహసించబడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎంతమంది మనల్ని హేళన చేయలేదు, ఎంతమంది మనల్ని అవమానపరచట్లేదు, ఎంతమంది మనల్ని ఏమండి చిన్న చూపు చూడట్లేదు. అయితే ఆ చిన్న చూపు చూస్తున్నారు కదా, హేళన చేస్తూ ఉన్నారు కదా, అవమానంగా ఉంటున్నారు కదని చెప్పి అక్కడే మనం ఆగిపోతే అక్కడే ఉండిపోతాం. కానీ ఇస్సాకు అలా ఆగిపోలేదు. ఒక అడుగు వేసుకుంటూ దాన్ని అభివృద్ధిలోనికి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా పరిహసించబడ్డాడు, అపహసించబడ్డాడు. అంతేకాదు అక్కడ రెండోది మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తే ఇక్కడ మరొక శోధన ఆయన జీవితంలో. ఏంటి ఆ శోధన అంటే, సొంత తండ్రి ఏమండి చెయ్యి పట్టుకొని నడిపించవలసిన, చెయ్యి పట్టుకొని నడక నేర్పించి ప్రోత్సహించవలసినటువంటి తండ్రి ఇప్పుడు ఏం చేస్తాడు ఉన్నాడు తెలుసా? బలిపీఠం మీద బిడ్డను పెడుతున్నాడు. బలర్పించేయటానికి బలిపీఠం మీద పెట్టాడు. ఇప్పుడు మరణమైపోవలసినటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఇస్సాకు జీవితంలో మౌనముగానే ఉంటూ ఉన్నాడు. నిజంగా నవ్వు ఆయనకి ఏ గొడవ లేదు, ఆయనకి ఏ టెన్షన్ లేదు అనుకోవద్దు. ఆయన ఎలాంటి శ్రమలు, ఎలాంటి శోధనలు, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తూ వచ్చాడో అవి జ్ఞాపకం చేసుకుందాం. ఆ 9వ వచనంలో మనం చూస్తే సొంత తండ్రి బలిపీఠం మీద పెట్టాడు, బలర్పించేయటానికి, చంపేయటానికి. అదే కదా ఆయన జీవితంలో ఎంత దుఃఖమో. ఇంకెవరో అలాంటి పని చేస్తే తండ్రితో చెప్పి ఏమంటే విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుంది, తండ్రితో చెప్పి ఆదరించబడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సొంత తండ్రే ఆ పరిస్థితిని ఏర్పాటు చేస్తే ఆయన స్థితి ఏంటండి? అంతేకాదు అది దాటిందనంటే అక్కడే ఉంటుంది. 23వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, సారా కానాను దేశమందలి హెబ్రోను కిర్యాతర్బాలో మృతి పొందేను. అంతవరకు కూడా తనకు ఎక్కువగా ప్రేమగా చూసుకున్న, ప్రేమించిన తల్లి చనిపోయింది, తల్లి మరణమైపోయింది. ఎంత దుఃఖమో కదా. పేరుకు మాత్రం నవ్వే, కానీ ఆయన ఎదుర్కొంటున్నవన్నీ నిందలు, దుఃఖము, అపహాసం చేయబడుట, ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సొంత అన్నగా ఉన్నటువంటి వ్యక్తి అపహసిస్తూ ఉన్నాడు. చెయ్యి పట్టి నడిపించవలసిన తండ్రి బలిపీఠం మీద పెట్టి బలర్పించబోతున్నాడు. ఇప్పుడు ప్రేమగా ప్రేమించి చూస్తున్న తల్లి దూరం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుంటుంది నవ్వు చెప్పండి? అంతేకాదు ఆ తరువాత మనం ముందుకు వెళ్తే గనుక 25వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆ యొక్క ఇస్సాకు జీవితంలో మరొక పరిస్థితిని మనం చూస్తాము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను. ఆమె పేరు కెతూరా. ఇక్కడికి ఒక మారట తల్లి వచ్చింది, పెంపుడు తల్లి వచ్చింది. ఆమె చాలా దుర్మార్గురాలు, చాలా వేధిస్తూ ఉండేది, చాలా దుఃఖ పెడుతూ ఉండేవాడు. ఎంత దుఃఖ పెట్టకపోయి ఉంటే అబ్రహాము అక్కడే మనము చూస్తాం 3వ వచనంలో. ఆ తరువాత ఏం చేశాడో తెలుసా? ఎవరు ఆస్తులు వారికి పంపకాలు ఇచ్చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మారట తల్లి వలన హింస అనుభవిస్తున్నాడు. తల్లి ప్రేమ వేరు, మారట తల్లి ప్రేమ వేరు. ఇక్కడ ఉన్నటువంటి మన జీవితాలలో ఇలాంటి అనుభవాలు ఉండవచ్చు. అపహాసించబడిన పరిస్థితులు వచ్చినాయో, మిమ్మల్ని ప్రోత్సహించవలసిన వారే మిమ్మల్ని చంపాలని చూసిన పరిస్థితులు వస్తున్నాయో, మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వారే దూరమైపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయో, చాలా దుఃఖంతో ఉన్నది. ఇప్పుడేమో ఈ పెంపుడు తల్లి, ఈ మారడ తల్లి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అందుకే అక్కడ ఆస్తిని పెంచినట్లుగా మనం చూడగలుగుతాం. అంతేకాదు 5వదిగా మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో మనం చూస్తాం 1వ వచనంలో, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను అని చూస్తున్నాం. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఇప్పుడు కరువు వచ్చింది, భయంకరమైన కరువు. ఇప్పుడు ఒక శ్రీమంతుడు కొడుకు ఎవరు? ఇస్సాకు. తెలుసా మీకు? ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను. పనోలే 300 పైగా పనోలు కలిగినటువంటి అబ్రహాము ఇప్పుడు శ్రీమంతుడు కొడుకే కదా ఇస్సాకు. అలాంటి శ్రీమంతుడు కొడుకు కోటీశ్వరుడు కొడుకు ఎలాంటి పరిస్థితుల్లోనికి వచ్చాడో తెలుసా? దేహి అని చెప్పి అడుక్కోవలసినటువంటి భయంకరమైనటువంటి కరువు గుండా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అండి. అలాంటి స్థితి అక్కడతో ఆగిపోలేదు. అక్కడే కొంచెం ముందుకు వెళ్తే
ఏమండి 14-15 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఆ యొక్క ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వవలసినటువంటి ఆ యొక్క రాజు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? అతన్ని ఎలాంటి పరిస్థితులు వచ్చాయి చూడండి. అసూయతో ఆయన తవ్వినటువంటి బావులను పూడ్చివేసేశారు. వ్యవసాయం చేసుకొని ఆ పంటలు పండించుకోవడానికి అక్కడ ఒక బావిని తవ్విస్తే ఇప్పుడు ఆ బావిలను అసూయతో 14వ వచనంలో ఉంటుంది, అసూయపడిరి. 15వ వచనంలో చూస్తాము, అసూయతో ఏమండి తన తండ్రితో వినటువంటి బావులన్నింటినీ ఫిలిష్తీయులను ఏం చేశారు? మొన్ను పోసి పూడ్చేశారు. అంటే ఇప్పుడు జీవనాధారం లేకుండా చేసేసిన పరిస్థితి వచ్చిందండి. ఎంత దుఃఖమో కదా, ఎంత శ్రమో, ఎంత వేదనో కదా ఆయన జీవితంలో. పేరుకు మాత్రం నవ్వే, కానీ నవ్వడానికి అవకాశం లేని పరిస్థితులే వచ్చినాయి. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అనుకుంటాం, ఎందుకో ఈ జీవితం అండి, ఎందుకో ఈ కష్టం అండి, నాకేనా ఇలాంటి కష్టాలు రావటం, నాకేనా ఇట్లాంటి బాధలండి. కొంతమంది ఏమైనా బాగున్నారా, ఏంటి అలాగున్నారు అని అడిగితే, నీకేం పోయింది, నాలాంటి కష్టాలు నీకు వచ్చో తెలుస్తుందిలే అంటుంటారు. మీకు ఒకటి తెలిసిన, మా ఊర్లో అంటారు, ఎంత చెట్టుకి, మీ ఊర్లో కూడా అంటారా? అంటే నీ స్థాయి, నీ సామర్థ్యాన్ని బట్టి నీకు వస్తుంటాయి. ప్రతి మనిషికి కూడా ఇస్తూ ఉంటుంటాడండి. 7వదిగా ఆయన పరిస్థితి చూడండి. అక్కడే 16వ వచనంలో మనం చూస్తుంటే, ఏ అబీమెలెకు రాజు అవకాశం ఇచ్చాడో ఆ దేశంలో ఉండమని ఇప్పుడు ఆయనే కాలర పట్టుకొని గెంటేస్తా ఉన్నాడు. చూడండి 16వ వచనంలో, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో. ఇస్సాకు జీవితంలో నవ్వుందా? పేరుకు మాత్రం నవ్వు. ఏమండి ఆశీర్వాదాలు ఉన్నాయా? ఏమండి అభివృద్ధి ఉందా? క్షేమం కనబడుతుందా అని అంటే ఏం కనబడట్లేదు. అపహాస్యం ఉంది. ఏమండి చేయి పట్టి నడిపించవలసిన తండ్రి బలిపీఠం మీద పెట్టికే మరణం ఉంది. ప్రేమించిన తల్లి మరణం అయిపోయింది. ఏమండి ఇప్పుడు మారడ తల్లి వచ్చి ఆయన్ని చాలా దుఃఖకరంగా ఇబ్బందులు పెడుతూ వచ్చింది. ఏమండి కరువులు ఎదుర్కొన్నాడు. అంతేనా? కరువుతో పాటు ఆయన జీవితంలో అసూయలు, ఈర్ష్యలు. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనల మీద చాలామందికి ఈర్ష్యలు ఉంటాయి, అసూయలు ఉంటాయి. బయటకు మాత్రం వదినా బాగున్నావా అంటారు, అక్క బాగున్నావా అంటారు. లోపట మాత్రం మన మీద ఏడుస్తూ ఉంటుంటారు. నువ్వు వాళ్ళ ముందు కొంచెం కొత్త చీర కట్టుకుంటే, అమ్మో ఎలా కట్టేసింది చూడు, ఎక్కడి నుండి తెచ్చేసుకుందో అంటుంటారు. ఏంటి వాళ్ళ ముందే నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు అనుకోండి, వీళ్ళకి ఏదో వచ్చేసింది, ఒబ్బరు సొమ్ము వచ్చేసి పడిపోయి ఉంటుంది, లేకపోతే అంత ఇల్లు ఎలా కట్టేస్తాడు, మేమిద్దరం కష్టపడినా ఏమీ చేయలేకపోతున్నాం, ఒక్కడ కష్టపడి కట్టేస్తాడు ఏంటండి అని చెప్పేసి సొనుక్కునేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు ఇస్సాకు ఆ నిందలు చూడలేదు, అవమానాలు చూడలేదు, ఆ యొక్క ఇబ్బందులు చూడలేదు, ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమలు, ఆ పరిస్థితులు చూడలేదు. ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఆశీర్వాదంలోనికి దాటడానికి ఇష్టపడుతూ వచ్చాడు. రండి, ఇలాంటి పరిస్థితుల్లో, ఇన్ని కష్టాలలో ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? ఆయన తీసుకున్న మంచి నిర్ణయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి మన కుటుంబాలు, మన బ్రతుకులు కూడా దీవెనకరంగా మారాలి. మనం క్షేమాభివృద్ధిలోనికి రావాలి. మనం వ్యక్తిగతంగా ఆశీర్వదించబడితే, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందితే సంఘము అభివృద్ధి చెందుతుంది. ఏమండి ఈరోజు సంఘములో ఒక అవసరత ఉంది, ఇవ్వాలనే మనసు ఉంది, నీ జోబులో ఉంటేగా ఇవ్వగలుగుతావు. నువ్వు దీవెనకరంగా ఉండగలుగుతావు ఎప్పుడు అనంటే నీ దగ్గర ఉన్నప్పుడే. నువ్వు ఎలా ఆశీర్వదించబడగలుగుతావో, ఇస్సాకు ఇలాంటి పరిస్థితుల్లో నూరంతుల ఆశీర్వాదాన్ని పొందుకోగలగడానికి ఎలాగైందో ఇక్కడ మనం చూసాం కదా. 29వ వచనంలో చివరి భాగంలో అక్కడ అబీమెలెకు రాజు అంటున్నాడు, ఇప్పుడు నీవు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వ్యక్తివి అని చెబుతున్నాడు. మెడబట్టుకొని గెంతేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? నువ్వు దేవుని వలన ఆశీర్వదించబడిన వ్యక్తివి. ఎలా వచ్చింది ఈ ఆశీర్వాదం? ఎలా నూరంతులుగా ఆశీర్వదించబడ్డాడు అంటే ఇస్సాకు తీసుకున్న మంచి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. ఈ రాత్రి ఎన్ని జ్ఞాపకం చేయగలనో అన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 రండి, ఆదికాండము 24వ అధ్యాయము 62వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 24 అధ్యాయము 62వ వచనం చూద్దాం. ఇస్సాకు బెయిర్ లహరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం
ఇలాంటి శ్రమలలో, ఇలాంటి కష్టాలలో, ఇలాంటి ఇబ్బందులలో, ఆయన ఎదుర్కొంటున్న అపహాస్యాల్లో, అవమానాల్లో, ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క బాధలన్నిటిలో ఆ బాధల దగ్గర కృంగిపోలేదు, ఆ శ్రమ దగ్గర ఆగిపోలేదు, ఆ అపహాస్యం అవమానం దగ్గరే ఆగిపోయి ఎందుకులే నాకెందుకు ఈ జీవితం అనుకోలేదు. కానీ అక్కడే ఆయన ఆగి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగాడు. ఈరోజు సంగమా, మన జీవితాలలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోయి అక్కడే ఉండిపోవద్దు. నీ మీదకు వచ్చిన శ్రమ అది తాత్కాలికమే కానీ పర్మనెంట్ది కాదు. నీకు వచ్చిన అనారోగ్యం తాత్కాలికమే కానీ అది పర్మనెంట్ కాదు. వాటిని చూసి కృంగిపోయి ఆగిపోవద్దు. ఇప్పుడు ఇస్సాకు తీసుకున్న ఆ మంచి నిర్ణయాల్లో మొదటి నిర్ణయం ఏంటో తెలుసా అండి? ఏమండి, బెహర్ లహరోయిలో నివసించుట. బెహర్ లహరోయి అనే మాటకు అర్థం ఏంటి అని అంటే 16వ అధ్యాయం 14వ వచనములో ఉంటుంది, చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. దేవుని మందిరములో నివాసం ఉంచడానికి ఇష్టపడుతూ వచ్చాడు. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ ఆశీర్వాదంగా ఎప్పుడు మారుతుందో తెలుసా? శ్రమ దగ్గర నువ్వు ఆగిపోతే ఆ శ్రమ శ్రమగానే ఉంటుంది. శ్రమ ఆశీర్వాదంగా మారాలంటే ఆశీర్వాదంగా మార్చే ప్రభువు సన్నిధికి నువ్వు రావాలి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి మానేస్తుంటారు. ఏమి రావట్లేదనంటే, మా పరిస్థితులు మీకు తెలుసు కదండి, అలాగడుగుతారేంటి? మీరే మా ఇంటికి వస్తారంటే రాలేదు, కానీ ఇంకా రాలేదని మమ్మల్ని అడుగుతారేంటి అంటారు. పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చేసినంత మాత్రం ఆశీర్వాదాలు రాదు. నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే, ఏమండి, అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. ఎక్కడంట? ఎక్కడ నడవాలి? దేవుని సన్నిధిలో. పాటలు పాడమంటే పాడుతుంటాం, నీ సన్నిధిలో ఉండుట నాకెంతో. ఈ మధ్యన వచ్చిన పాట ఇంకా దొల్లగొట్టేస్తారు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. రాగం మరి కర్లింగ్ తిప్పి పాడుతావు, మైకిస్తే. శ్రమ వచ్చినప్పుడు పాడాలిగా, కష్టాలు వచ్చినప్పుడు పాడాలిగా. మొన్న ఒక ఆయన వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చేస్తున్నాడు. అయ్యగారు ఇలాగయ్యింది, దేనికోసం ఏడుతున్నావు అన్నాడు. అదే అబ్బాయి చనిపోయాడు కదా, ఆయన చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ నువ్వు వచ్చి నన్ను ఎందుకు ఏడిపిస్తావు? ఆయన నరకానికి వెళ్ళిపోతే నేను ఏడుస్తాను, దేవుని దగ్గరికి వెళ్ళాడు, నాకు ఆ నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకున్నట్లని ప్రభు మనకు చెప్పినప్పుడు 100 ప్రసంగాలు చేశాను. నేను కృంగిపోతే ఆ వాక్యాన్ని నేను పాటించిన వ్యక్తిని అవుతాను. ఏది విన్నామో అది పాటించాలి. దుఃఖం ఉండదా అంటే వస్తుంది, కానీ తాత్కాలికంగా మారాలి. ఒకరోజు నాకు నిరీక్షణ ఉంది, అక్కడికి వెళ్తాం, చూస్తాం. హల్లెలూయా. మన జీవితాలలో ఏం కలిగి దేవుని సన్నిధిలో. అక్కడే చూడండి 18వ అధ్యాయము 22వ వచనం చూడండి. 18వ అధ్యాయం 22వ వచనములో, ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని. ఎక్కడున్నాడండి? యెహోవా సన్నిధిలో అక్కడే నిలిచిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. అబ్రహామును దేవుడు నూరంతలుగా ఆశీర్వదించడానికి సీక్రెట్ అదే సీక్రెట్ని ఇప్పుడు ఇస్సాకు ఎన్నిక చేసుకున్నాడు. అందుకే అంటాడు చూడండి 24వ అధ్యాయం 40వ వచనము, 24వ అధ్యాయము 40వ వచనం చూడండి. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. చూడండి ఏమంటున్నాడు అబ్రహాం గారు? ఎవని సన్నిధిలో నేను నివాసం చేశాను? నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? అసలు నేను మనుషుల దగ్గర ఉన్నానా? రాజుల దగ్గర ఉన్నానా? ఎమ్మెల్యే ఎంపీల దగ్గర లేను. సర్వ సృష్టి కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాను. హల్లెలూయా అండి. దేవుని సన్నిధిలో ఉండేవారికి ఉన్న ధైర్యం ప్రపంచంలో ఎవరికి దొరకదు, తెలుసా మీకు? ఎంతమంది నమ్ముతున్నారు? నాకు ఇప్పటికీ బుర్ర పిచ్చెక్కిపోతుంటుంది.
రాజుల గ్రంథం 17 అధ్యాయంలో రాజుకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు ఒక సామాన్యమైన పాస్టర్ గారు ఏలియా. రాజుకి ఎంపీపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి గడగడలు ఎడేస్తుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఎందుకో తెలుసా, అక్కడ కూడా అదే అంటాడు ఏలియా, నేను ఎవని సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఉండేవాడు దేవునికి తప్ప ఇంకెవడికి భయపడ్డా. అది ఇప్పుడు తెలిసింది ఇస్సాకుకి. అందుకే ఎక్కడ ఉండడానికి వచ్చాడో తెలుసా? బెహర్లహరోయి, దేవుని సన్నిధిలో నివాసం చేయడానికి రావాలి. మొన్నటి దినాన్ని ఒక చోటకు వెళ్తే అక్కడ వారు సాక్ష్యం చెబుతున్నారు. ఆ యొక్క ఒక సహోదరి గురించి చెప్తున్న ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. ఈవిడ ఉంటే చర్చిలో ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉంటుందండి. ఇంట్లో లేదంటే ఎక్కడ ఉంటుంది? ఈవిడ అడ్రస్ అదే. ఈలోగా ఇంకొక ఆవిడ వచ్చి అంటది, ఆవిడ ఇంటికంటే చర్చి దగ్గరే ఎక్కువ ఉంటుందండి అన్నారు. నేను అన్నాను, ఏం చేస్తావు చర్చి దగ్గరికి వెళ్ళి? ఏం చేస్తుంటుంది? మామూలు కూర్చుంటుందా, పడుకుంటుందా ఏంటని చెప్పేసి అంటే, అందులో ఇక పిల్లాడు ఒకడు వచ్చాను అంటాడు, ఏం చేస్తుందో తెలియదు కానండి, ఇలాగ మోకాళ్ళ మీద ఉంటుందండి, సడన్గా ఏడుతుంటుందండి, సడన్గా మూలుగుతుంటుందండి, సడన్గా గట్టిగా కేకలు పెడుతుంటుందండి, సడన్గా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి అంటుంటుందండి, కొన్నిసార్లు మౌనంగా ఉంటుందండి అంటాడు. ఏం చేస్తుంది ఆవిడ? ఏం చేస్తుంది? ఈరోజు ఏలూరులో వెళ్ళాను కదా, మా సహవాసంలోనికి వస్తున్నటువంటి ఒక సహోదరి గురించి చెప్పారు. తెల్లవారు లేచి ఆవిడ వాకింగ్కి వెళ్తుంది. వాకింగ్కి వెళ్తా ఏం చేస్తుంది ఉంటుంది, ఆ ఎదురుగా ఆ సిఎస్ఐ చర్చ్ వస్తుంటే అక్కడికి వెళ్ళి ఒక గంట మోకరించి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అన్నింటి కొరకు ఒక గంట ప్రార్థన చేస్తున్నాయి గారు అంటాడు. అటు నుండి వస్తుంది, మళ్ళీ పనులు చూసుకుని ఇక్కడ ప్రార్థన చేస్తుంటుంది. మళ్ళీ సాయంత్రం కరెక్ట్గా 3 గంటలకు మోకరిస్తారు వాళ్ళు. 3 నుంచి 4, 4:30 వరకు అన్ని అంశాలు, చాలా అంశాలు వాళ్ళకి ఇచ్చాం. ఆ అంశాలు అన్నింటి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటుంటాం. నిజంగా నాకు అనిపించింది, అలాంటి వాళ్ళు ప్రార్థిస్తున్నారు కాబట్టి నాలాంటి బలహీనుణ్ణి తిరగగలుగుతున్నాను. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో కావాల్సింది ఎవరో తెలుసా? ప్రార్థించేవారు లేపబడాలి. మోకాళ్ళ అనుభవంలో దేవుని సన్నిధిలో గోజాడేవారు కావాలి. సేవ కొరకు, సేవకుని కొరకు, సంఘాల కొరకు, ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు గార్చేవారు కావాలి. దేవుని సన్నిధిలో ఉండే అనుభవం. మేఘాలయ వెళ్ళాను. నిజంగా చాలా ఆశ్చర్యం, అద్భుతం ఏంటో తెలుసా? మేఘాలయ రాష్ట్రం అంతా తిరిగాం కానీ ఒక్క హిందూ దేవాలయం కనబడలే. అద్భుతంగా అనిపించింది మాకు. మేఘాలయ అంటే వెళ్ళాలి, చూడాలి. కొండల మీదే ఉంది ఆ రాష్ట్రం అంతా. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా నీట్గా ఉంది, క్లీన్గా, గ్రీన్గా ఉంది, చాలా మంచి సిస్టమేటిక్గా ఉంది. అయితే ఎందుకు ఇట్లాగ ఎంత బ్లెస్ అయ్యబడింది స్టేట్ అని అంటే, అప్పుడు సాక్ష్యం చెప్పారు, 1840వ సంవత్సరంలో ఒక దైవ సేవకుడు ఆ ప్రాంతానికి మిషనరీగా వచ్చాడు, థామస్ జోయన్స్ గారు. ఆయన సేవ ద్వారా ఒక స్త్రీ రక్షించబడింది. ఆ స్త్రీ ద్వారా రాష్ట్రమంతా ఇప్పుడు రక్షించబడింది. హల్లెలూయా. మేఘాలయలో 76% క్రిస్టియానిటీ ఉంది. హల్లెలూయా. నాకు అనిపించింది, ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్ని నీకు సొంతం చేస్తే, ఒక చిన్న గ్రామాన్ని కూడా నీకు సొంతం చేయలేకపోతే నా బ్రతుకు వేస్ట్ కదా అని చాలా ఏడుస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడున్న మనం తక్కువ మందిమే కావచ్చు, ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క గ్రామాన్ని దేవుడు తన దగ్గరికి నడిపించగలడు. నీ కమిట్మెంట్ మీద ఉంటుంది అది. రెండవది జాగ్రత్తగా గమనించండి, ఇస్సాకు నూరంతులుగా ఆశీర్వదించబడ్డానికి మొదటి నిర్ణయం ఏంటో తెలుసా? దేవుని మందిరములో నివసించుట. దేవుని మందిరములో నివసించడానికి ఇష్టపడాలి. ఖాళీ దొరికితే వాళ్ళతో వీళ్ళతో ఊసులేసుకోవటం కాదు, ఖాళీ దొరికితే సెల్ దగ్గర కూర్చోవటం కాదు, ఖాళీ దొరికితే టీవీ దగ్గర కూర్చోవటం కాదు, ఖాళీ దొరికితే కొంతమంది మంచం దిగరు, మరి మంచం బాధపడుతుంది అన్నట్టు. రండి, దేవుని మందిరంలోనికి రండి. ఎప్పుడు పోతామో తెలియదు. ఏమంటే ఉండేటప్పుడు మనం కొరకు ఎన్ని సంపాదించుకున్నా మనతో రావు. మనం దేవుని కొరకు ఏం చేశామో అది మాత్రం మనతో వస్తుంది. హల్లెలూయా. ఎక్కడే ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, ఇస్సాకు నూరంతులుగా ఆశీర్వదించబడ్డానికి రెండవ నిర్ణయం ఏంటో తెలుసా? ఆయన తీసుకున్నది అక్కడే 24వ అధ్యాయము 63వ వచనం మనం చదువుదాం.
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి. చూసారా? రెండోది ఆయన తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానించుట, పరిశోధించుట, పరిశీలన చేయుట. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటను చదువుదాం ప్రియ స్నేహితులారా. చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను నేర్పుటకును దృఢ నిశ్చయము ఏం చేసుకుంటున్నాడట? దృఢ నిశ్చయము చేసుకున్నాను. యెహోవా ఆజ్ఞలు వాక్యమందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఆ వచనాల్లో మనం పరిశీలిస్తే ధ్యానం చేస్తూ ఉన్నారు, కట్టడలు నేర్చుకుంటున్నారు. ఎప్పుడా కట్టడలు నీకు వస్తాయి? ఎప్పుడా విధులను నువ్వు గైకోగలుగుతావు? ధ్యానించినప్పుడే. మొన్న ఒక సేవకుడు చెబుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నువ్వు రోజుకు 1 గంట ప్రార్థన చేస్తావా? అయితే 2 గంటల వాక్యం చదువు. రోజుకు నీవు అరగంట ప్రార్థన చేస్తావా? గంట వాక్యం చదువు. నీ ప్రార్థనకి నీ వాక్య ధ్యానానికి ప్రార్థన 1 అరగంట చేస్తే గంట వాక్యం చదవాలి. 1 గంట నువ్వు ప్రార్థన చేస్తే 2 గంటల వాక్యం చదవాలి. ఎందుకో తెలుసా? నువ్వేదైతే ధ్యానించావో అది నీకు అప్పుడే గ్రహింపులోనికి వస్తుంది. మనం రివర్స్. ఎందుకు? ప్రార్థన ఎక్కువసేపు చేస్తుంటారు కానీ వాక్యం చదవరు. వాక్యం చదవకపోతే మరి ఏమని ప్రార్థన చేస్తావు? దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు? వాక్యం నువ్వు ఎత్తుపట్టుకుని నువ్వేం ప్రార్థన చేయగలుగుతావు? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు వందనాలు ఇవే అంటావు. వాక్యం ఎంతగా ధ్యానిస్తావో, వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్నప్పుడు ఆ వాగ్దానాలుగా తీసుకొని వాటిని ఎత్తుపట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరి జవాబుని భూమి మీదకి తీసుకొస్తుంది. వాక్యాన్ని ధ్యానించే అనుభవం. ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉండాలి. బైబిల్ చదవమంటారు కదని కొంతమంది ఏమంటున్నారు తెలుసా? క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చదివేసి వెళ్ళిపోతుంటారు. మరి ఏం ప్రార్థన చేస్తాను? ధ్యానించాలి వాక్యాన్ని. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 1వ కీర్తన 2వ వచనంలో చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడినవాడు. ధ్యానించే అనుభవంలోనికి రావాలి. అప్పుడు ఏం చేస్తారట? 3వ వచనంలో అంటాడు, అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమంటే సక్సెస్. నువ్వు ఏది చేయాలనుకుంటే అది సక్సెస్ అవుతావు. ఎప్పుడో తెలుసా? నువ్వు ధ్యానించినప్పుడు. రండి, ఏఆర్ స్టీవెన్సన్ గారు పాట రాశారు. 7 సేవకులు పాడారు సిలువ ధ్యాన సమయంలో, సిలువలో పడికిన పాటలో. ధ్యానించుచుంటిని సిలువలో పలికిన విలువైన నీ మాటలు. ఏంటట? ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోనికి రావాలి. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ధ్యానం చేయడానికి. నాకు ఇలాంటి అనుభవం ఉండేది అండి. నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో ఎక్కువ విశ్వాసులు ఏమీ లేరు. మేము ప్రారంభించిన దగ్గర 2-3 అప్పుడు నాకేంటంటే ఒకటే పని, ఏంది ఇది సామెత ఉండేది కదా, కొత్తగా బిచ్చం ఎత్తుకోవడానికి వచ్చేవాడికట పొద్దు ఎరగడట. పొద్దు ఎరగడంటే టైం ఆడికి ఏం తెలియదు. ఈ టైంలో అడుక్కోవడానికి వెళ్ళకూడదని ఏం ఉండదు. అలా ఉండేది నా పని. ఎప్పుడు పడుకుండేవాడినో ఎప్పుడు తినేవాడినో తెలియదు అసలు. ఏంటి పగలంతా సువార్తకి వెళ్ళిపోతే రాత్రి అంతా ప్రార్థనలో ఉండేవాడిని. ఒక్కడనే, పెళ్ళి లేదు, పెడాకలేవు, బ్రహ్మచారినప్పుడు. ఇప్పుడు కాదులే. అలా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని.
సరే బాగా అలిసిపోయి ఉన్నాను ఈరోజు, వేగం పడుకుని పోదాం, తెల్లవారి ప్రార్థనకు లేచిపోదాం అని చెప్పేసి అనుకొని ఇంక ఇలా పడుకుండేసరికి ఎవరినో ఒకరిని పేషెంట్నో ఎవరినో ఒకరిని దెయ్యాలు పెట్టిన వాళ్ళు తీసుకొస్తా ఉండేవారు. వాళ్ళు పడుకుండేవారు కాదు, నన్ను పడుకొనిచ్చేవారు కాదు. మా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది అనేవారు, మీకు బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ సరిగ్గా రారు, కానీ మా పాస్టర్ గారు నిద్ర లేకుండా ఏడు లేకుండా చేస్తాను అని గజరాత్తుండేవారు. బాబా బలగనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పరిచర్యలో అలాగుండేది. ఏం చేసేవారో తెలుసా? పగలు ఖాళీగా ఉంటే ఇంటి దగ్గర ఉండేవాడిని కాదు. మా ఊరిలో మామిడి తోటలు ఎక్కువగా ఉండేవి. ఆ తోటలోకి ఒక గోను సంచులాడితో పట్టుకొని వెళ్ళిపోయి, ఒక వాటర్ బాటిల్ బైబిల్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా గాలి, నేను దేవుడు తప్ప ఇంకెవరు కనబడరు, ఏ శబ్దం వినబడదు. అలాంటి తోటల్లోకి ఏకాంతంగా వెళ్ళిపోయి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, ఆరాధన చేసుకోవడం. ఓసారి మోకరించడమే తెలుసు, ముగింపు ఎప్పుడూ మరి తెలియదు టైము. అలాగుండేది కాబట్టే దెయ్యాలు పరిగెట్టేవి. మా పరిచర్యలో చచ్చిపోయిన వారు ఇప్పటికి డెత్ సర్టిఫికేట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. హాస్పిటల్లో వీళ్ళు చచ్చిపోయారని చెప్పేసి డెత్ సర్టిఫికేట్లు ఇచ్చేసిన వారు వాళ్ళు ఇప్పటికీ సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్న చచ్చిపోయిన వాళ్ళు దేవుడు బ్రతికించాడు. ఆ పరిచర్యలో ఎయిడ్స్ రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాల నుండి విడిపించాడు. దాసురాలమ్మలు ఇక్కడ ఏమంటారు, ఇక్కడ జోగమ్మల పోజారమ్మలు చక్కగా పూనకాలు వేస్తుంటేవారు కదా, అలాంటి వాళ్ళు మా ఊర్లో ఎక్కువ. అందులో మా అమ్మగారు ఒక ఆవిడ. వీళ్ళందరూ ఎలా తిట్టేవారంటే, నీకేం పట్టుకుందరా, అందులో దిగిపోయావు, అందులో కలిపేశారేట్రా అని చెప్పేసి ముఖం మీద తిట్టేవారు. అలాంటి వ్యక్తులు ఈరోజు దేవుని సంఘములో హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడుతున్నారు. దేవుని సన్నిధిలో ధ్యానిస్తే వాక్యం. సాతానుగాడికి ఇద్దరంటే భయం. ఎవరంటే చెప్పండి. ప్రార్థన చేసేవారు, ఇంకా పరిశుద్ధంగా ఉండేవారు. హల్లెలూయా. ఎవరంటే పరిశుద్ధంగా ఉండేవారంటే భయం, ప్రార్థన చేసేవారంటే భయం. అందుకే వీళ్ళిద్దరిని ఎక్కడొక్కడ ఆడు గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ధ్యానించే అనుభవం. ఇన్ని అవమానాలు వచ్చినప్పుడు, ఇన్ని నిందలు వచ్చినప్పుడు, ఇన్ని అపహాసాలు వచ్చినప్పుడు ఆ అపహాసాల దగ్గర ఆగిపోలేదు, కానీ ఇప్పుడు ఆదరణ ఇచ్చే దేవుని సన్నిధికి వచ్చి ధ్యానిస్తున్నాడు వాగ్దానాల కొరకు. హల్లెలూయా. అందుకే దేవుడు ఇస్సాకును నూరెంతులుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. 3వ నిర్ణయం చూడండి. ఆయన తీసుకున్న 3వ మంచి నిర్ణయం ఏంటో తెలుసా? అక్కడే 66, 67 వచనాలు మనం చూసినట్లయితే, చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లా అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవునికి స్తోత్రం. ఇస్సాకులో 3వ లక్షణం ఏంటో తెలుసా? దేవుని చిత్తమునకు లోబడుట. ఇప్పుడేమో అబ్బాయి అమ్మాయి ముందే చూసేసుకుంటారు, ఇప్పుడేమో అన్నీ ముందైపోతుంటాయి. మమ్మల్ని అడుగుతుంటారు, పాస్టర్ గారు బజార్కి వెళ్ళేటో అడుగుతుంటారు, ఏంటి మీది లవ్ మ్యారేజా? లవ్ మా మొఖానికి అనుకుంటుంటాం. ఎందుకో తెలుసా? ఏంటి, ఆవిడేమో టాటాలో ఉంటుంది, నేనేమో ఎక్కడ ఉంటాను. ఆవిడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. మా ఇద్దరికి లవ్ అంటే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. నేను ఎప్పుడు వెళ్తాను టాటా వెళ్ళాలంటే ఇక్కడ 1 రోజున్నర ప్రయాణం. అప్పుడు ఏవండి ఇలాగ అంటున్నారండి అని చెప్పేసి అండి, మరి నువ్వేం చెప్పావు అంటాను నేను. అంటే ఏం చెప్పలేదండి అన్న. అలా చెప్పకో, ఇక నుంచి ఎవరు ఎలాగడిగినా ఏం చెప్తావో తెలుసా? మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకొని ప్రేమించుతున్నామని చెప్పు. హల్లెలూయా. అక్కడ అదే కదా, చదవండి మళ్ళీ అక్కడ ఉంటాయి ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత. హల్లెలూయా. ముందేనా అంటే అలాగ ముందు చేసుకున్న వాళ్ళందరికీ సెటర్లు వేస్తున్నాను అనుకోకండి. బైబిల్ ప్రకారంగా క్రమంగా అక్కడ మనం చూస్తే ఆ ప్రేమ నిలుస్తుంది. అది జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని చిత్తం. నిజానికి ఇస్సాకు వెళ్ళి అమ్మాయిని చూశాడా? పోనీ ఇస్సాకుకి ఏమైనా ఫోటో చూపించారా?
ఫోటో తెలియదు, అమ్మాయి ఎలాగుంటో తెలియదు, అబ్బాయి తీసుకో పోనీ అబ్రహాం గారు కూడా వెళ్ళి సెలెక్ట్ చేయలేదు, ఎలియాజర్ గారు వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇదిగో ఈ అమ్మాయి నీకు భార్య అంటే తల వంచేశాడు. ఈరోజు దేవుని చిత్తానికి ఎవరు తల వంచుతారో వారిని నూరొంతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు ఏ చిత్తానికి అన్నిటిలో దేవుని చిత్తం అంటారు మన వాళ్ళు. భక్తి దేవుని చిత్తం ఏంటంటే దేవుని చిత్తం అంటారు. ఇలా భక్తి అంతా ఎక్కడ తేలిపోద్దో తెలుసా? పెళ్ళిళ్ళ దగ్గర తేలిపోద్ది. ఒక సామెత ఉంది, కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుడి బుద్ధి కళ్యాణం దగ్గర తేలిపోద్దట. ఎక్కడ చెప్పండి? కళ్యాణం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారో తెలుసా? ఏబిసిడీలు చదివేస్తుంటారు. ఇలా ఏం చదువుతారు? ఏ అంటే ఏంటి? ఏజు. అమ్మాయి ఏజ్ ఎంత, అబ్బాయి ఏజ్ ఎంత అంటారు. ఓకే, పని చూడవచ్చు, తప్పేం కాదు. రెండోది ఏం చదువుతారు? తరువాత ఏంటి? బి అంటే బ్యూటీ. ఈయన మాత్రం వేరేగా ఉంటాడు, అమ్మాయి మాత్రం బ్యూటీగా ఉండాలి. నేను కాక మొన్న మాకు వచ్చారు ఒక సేవ, తెలంగాణలో సేవ చేస్తున్నాడు. మన కిరీట్ గారిలాగా 8 బాగున్నాడు అబ్బాయి, కాకపోతే కలర్ కొంచెం ఆ జుట్టు కలర్ ఉన్నాడు. ఆయన మంచి సంబంధం చూడండి అన్నారు, మంచి సేవకురాలు కావాలని అన్నాడు. అయితే ఒకరు ఉన్నారు అని చెప్పేస్తారంటే మళ్ళీ ఇంకొకడు వచ్చి అంటాడు, అమ్మాయి మాత్రం వైట్గా ఉండాలట. ఇదేం న్యాయం? ఈయనేమో కేసు రక్తమే జయం, అలాగంటే మా అల్లుడు గారు ఫీల్ అవుతారు. ఆయనేమో ఇప్పుడు ఎలాంటి వాళ్ళు కావాలట. మరి దేవుని చిత్తం అంటే ఇదే? కలర్ చూడడమా దేవుని చిత్రం? అందం చూడడమా దేవుని చిత్తం? సరే, అది అయ్యింది. 3వ స్టెప్లోకి వస్తారు. ఏంటది? సి ఏంటి? దేవుని సన్నిధి నుండి చెప్తున్నాను, ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఎంటర్ఫే కావడం మానేశాను నేను. ఆ మధ్యన ఎవరైనా చెప్పారనుకోండి, ఆ అబ్బాయి చెప్పాడా, అబ్బాయి తాలూకులు చెప్పారా, అమ్మాయిల తాలూకులు చెప్పారా, వీళ్ళ నెంబర్ వాళ్ళ నెంబర్ వీళ్ళకి ఇచ్చేసి మీరు మాట్లాడుకోమని వస్తున్నాను. నేను చెప్పట్లే. ఎందుకో నిజం చెప్పేస్తాను మరి, ఎందుకంటే లోపల దోసుకుంటే మంచిది కాదు కదా. ఓ చాటుకు వెళ్ళి వాళ్ళు చెప్పారు, ఇలా చూడండి అయ్యగారు అని చెప్పేసి అన్నారు. సరేలేండి అని చెప్పి, మనకి ఇవన్నీ తెలియదు కదా. అన్ని కుటుంబాల్లో నుండి రక్షించబడ్డాం, దేవుడు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటి సీక్రెట్లు ఏమి తెలియదు మనకి. అయితే వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయింది. ఒకరి కోసం చెప్పాము, వాళ్ళు మాట్లాడుకున్నారు, చక్కగా నచ్చేసింది. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇష్టపడిపోయింది, ఇరు ఫ్యామిలీకి కూడా ఇష్టపడిపోయింది, అంతా బాగానే ఉంది. సరే అయిపోద్దిగాలేమో అనుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 10 రోజుల తర్వాత, ఏంటండి పెళ్లి పనులు ఎంతవరకు వస్తున్నాయి, ఎంతవరకు వచ్చింది అని చెప్పేస్తానంటే, లేదయ్య గారు క్యాన్సిల్ అయిపోయింది అని అన్నాడు. అదేంటండి? అమ్మాయి నచ్చిందన్నారు, మీకు వాళ్ళకి నచ్చిందన్నారు, అంతా ఓకే అని చెప్పేసి అన్నారు. చర్చెస్ కూడా నచ్చేసాయి, వీళ్ళు సిఎస్ఐ వాళ్ళు సిఎస్ఐ చర్చలే పోండి, ఆ డాక్టర్నల్గా కూడా అంతా బాగుంది కదా, మరేంటి ప్రాబ్లం అని అంటే, చిన్నది క్యాస్ట్ తేడా వచ్చిందండి అయ్యగారు అన్నారు. ఏంటట? ఇంతకీ మీరేంటి అన్నాను. మేము ఎస్సీ అండి అన్నారు. వాళ్ళు అన్నాను, వాళ్ళు ఎస్సీయేనండి. మరి వాళ్ళు ఎస్సీ మీరు ఎస్సీ అయితే మధ్యలో సిఐ ఎక్కడొచ్చాడు, ఏంటి ప్రాబ్లం అన్నాను నేను. మనకు తెలియదు కదా ఈ సంగతి. అక్కడ తేడాలు ఉన్నదండి అన్నాడు. ఏంటి తేడా ఉన్నదని ఏంటంటే, మేము ఎస్సీ మాలండి, వాళ్ళు ఎస్సీ మాదిగండి, వాళ్ళకి మాకు కుదరదండి అన్నాడు. దెయ్యం మొహోడా, కుదరదా? దేవుడు ఏ ఎముకల నుండి తీసిపెట్టాడో ఆ ఎముకతో వివాహం చేసుకోవడం దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం నాకు వద్దని చెప్పేసి ఏం కావాలి నీకు? క్యాస్ట్ కావాలట. వీళ్ళు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతారు. పరదేశులు అని పాటిలో పెట్టేయడమే తప్ప పరలోకానికి వెళ్తారో లేదు తెలియదు. మారాలి. మొన్న ఆదివారం చెప్పాను వీళ్ళిద్దరి గురించి. క్యాస్ట్ చూసి నేను ఒక సిస్టమ్ పెట్టాను సంఘంలో. క్యాస్ట్ చూస్తే నేను ఎంటర్ఫే గాను, కట్నాలు తీసుకుంటే నేను ఎంటర్ఫే గాను. పాస్ట్ గారు కాబట్టి వీళ్ళన్నీ మాట్లాడుకుంటే వెళ్ళి పెళ్లి చేసేస్తాను, లేకపోతే పెళ్ళికి పిలిస్తే పెళ్ళికి వెళ్ళి హాజరవుతాను, అంతే. మిగతా అది ఏంట్లో చేయను. ఈ రెండూ చూడమని చెప్పేశానంటే నేను కొంచెం ముందుబడి చేస్తూ ఉంటుంటాను. అది నా యొక్క తీర్మానం. వీళ్ళకి తెలుసు. దేవుని మాటకి లోబడ్డారు. ఎఫ్సిబా వాళ్ళ ఆ పేరెంట్స్ ఫస్ట్లో ఎవరు ఇష్టపడలేదు. అప్పుడు చెప్పాను నేను, దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఒబే అయ్యారండి. మీకు నచ్చితే మీరు చెప్పిన మాటకు నేను ఇష్టపడతాం, మీకు ఓకే అయితే మాకు ప్రాబ్లం లేదండి అని చెప్పి నా మాటకు విలువ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు.
మన ఆదివారం వీళ్ళ గురించి సాక్ష్యం చెప్పినప్పుడు, నేను రాకడ గురించి చెప్పినప్పుడు, రాకడలో ఏమండి ఎత్తబడే గుంపులో ఉండే విశ్వాసులు ఎలాగో సిద్ధపడతారో అనే పాయింట్లో ఒక పాయింట్ చెప్పినప్పుడు, ఎందుకు ఈ టాపిక్ వచ్చినప్పుడు చెప్పాను వీళ్ళ గురించి. ఇప్పుడు వీళ్ళు చక్కగా 3-4 చోట్ల పరిచర్య చేస్తారు. వీళ్ళు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. నన్ను మించి ప్రయాసపడి వెళ్ళిపోతున్నారు వీళ్ళు యవ్వన కాలంలో అని చెప్పేసి ఎంతో సంతోషించాను. దేవుని చిత్తం అంటారు, ఏం చేస్తున్నారు? మళ్ళా క్యాస్టల్ దగ్గర ఆగిపోతున్నారు. దేవుడు నాకు అప్పగించిన సంఘంలో ఒక ఎస్సీ అబ్బాయికి రెడ్డిల అమ్మాయిని చేసాం అండి, ఒక మంగళూరు అబ్బాయి కాపుల అమ్మాయిని చేసాం. దేవునికి స్తోత్రం అండి. ఒక మంగళూరు అమ్మాయికి ఏమండి ఎస్సీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసాం. ఇలాగా అందరు కలిసి ఉన్నారు. దేవుని కృపను బట్టి వాళ్ళే బాగున్నారు. ఇంకా మా వాళ్ళకి పెళ్లి చేసినప్పుడు ఒకరోజు మా ఫ్రెండ్ని అడిగాను, అష్టదరిద్రమైన ముహూర్తం ఏంటి చెప్పండి అన్నాను. నేను వాకింగ్ వెళ్ళినప్పుడు పంతులు గారు నేను వెళ్తే, పలానా రోజు అది మంచిది కాదండి ముహూర్తం అని చెప్పేసి అన్నాడు. అప్పుడే పెట్టాం డేట్ మా ఎఫ్రాయిము జేమ్స్కి. పలానా రోజు మాకు పెళ్ళి ఉందండి అని మళ్ళీ పంతులు గారికి చెప్తే, అదేమిటండి ఆ రోజు పెట్టారు మీకు, పోనీ ఎంత క్రైస్తవులు అయితేనే మాత్రం అది మంచిది కాదండి అన్నారు. ఏమవుద్ది అన్న, మంచిది కాదండి. అరే ఏమవుద్దు అది మంచిది కాదండి అంటాడు. ఎందుకు మంచిది కాదు చెప్పు అంటే చెప్పడం. అప్పుడు అన్నాను, వచ్చి చూడండి, ముక్కతో భోజనాలు పెడతాం, ఇంటి దగ్గర అలాగా తినలేరు, వచ్చి తినేసి వెళ్ళండి అన్నాను. ఏంటి వచ్చి చూసాడు. ఏమండి ఆయనకేమో 3 పిల్లలు, ఈయనకేమో 2 పిల్లలు, సేవలో దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాకు ఎంత సంతోషమో తెలుసా. వాళ్ళిద్దరికి నేను ఎక్కువ వాళ్ళు ఉంటే నేను వాక్యం చెప్పను, వాళ్ళకే ఇస్తూ ఉంటాను. నాకంటే బాగా వాక్యం చెబుతుంటారు, నాకంటే బాగా పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు సలహాలు ఇచ్చేసే స్థాయిలోకి దేవుడు వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకేం కావాలండి మనకి? దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తం ఏమంటే క్యాస్ట్ అయిపోయింది. 3, 4 ఎక్కడికి వెళ్తారు మళ్ళీ? డి అంటే డౌరీ కావాలా? ఏం కావాలి? కట్నం తీసుకోవటం దేవుని చిత్తమా? సపరేట్ మొక్కలు ఎందుకు దించేస్తున్నారు? వేసి నాకు వికారం అయిపోతాయి, తప్పదు మరి. 100 ఆశీర్వదించబడాలంటే దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే వేధించుకో. ఏంటి మా దగ్గర సిస్టమ్ పెట్టాం మా ఫ్యామిలీలో, కట్నం అడిగిన వాళ్ళకి మా పిల్లలు లేవు, కట్నం ఇచ్చిన వాళ్ళకి మా పిల్లలకి చెయ్యం. కట్నం ఇస్తామండి మాకు ప్రెస్టేజ్ ఏంటి అని అంటే వాళ్ళ పిల్లలు మాకు వద్దు. వాళ్ళు సంతోషంతో ఏదో చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలకు, అది వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవాలి. అంతేగాని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏముండకూడదు. మా పిల్లలకి చేసాం పెళ్ళిళ్ళు, మీ పాస్టర్ గారికి తెలుసు, 5 పైసలు తీసుకోలేదు. మా అమ్మాయికి ఇచ్చాం, 5 పైసలు ఇవ్వలేదు. పెళ్లి చేసి పంపించాం, సేవ చేస్తున్నారు అంతే. అలా హల్లెలూయా. కాబట్టి అది మనం చూడకూడదు. మళ్ళీ ఏమంటారు తెలుసా? డి తరువాత ఏంటి? డి తరువాత ఏంటి? ఈ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి వీళ్ళకి. అమ్మాయి పేరుని ఏదైనా ఉందా? ఇప్పుడు రేపు నవంబర్ 27వ తారీఖున మా మరదల గారికి పెళ్ళి అవుతుంది. వాళ్ళు చాలా కట్నం ఇచ్చేస్తున్నారు. అమ్మాయి ఏమండి అక్కడ పెద్ద హాస్పిటల్లో మంచి ఆ స్థాయిలోనే దేవుడు ఉంచాడు. అయితే ఆ అమ్మాయికి సంబంధం అయింది. వాళ్ళు బాగేస్తుంటే ఈలాగా వచ్చి అంటే ఆ నాన్నగారు లేకపోతే ఎవరో సలహా ఇచ్చారట, నెల్లిమరలో సైట్ కూడా ఉంది కదా అమ్మాయి పేరు, అది కూడా ఇచ్చేయడం అన్నట్ట. ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కావాలి. నేను అన్నాను పాస్టర్ గారితో, ఇలాగ అంటండి, ఇలాగ అంట సెట్ అయ్యింది అటండి అని అంటే, మరి అన్నీ ఆ అబ్బాయికే ఇచ్చేస్తే మరి అబ్బాయి మీ తమ్ముడికి ఏముంచారు అన్నాను నేను. అదే నాకు అర్థం అవ్వట్లేదండి అన్నా. అంటే వాళ్ళు అన్యుల్లే, క్రైస్తవులు కాదు, వాళ్ళ గురించి కాదు. కాబట్టి ఇవి కాదు మనం చూడవలసింది. తరువాత ఏంటి? ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందా? పూర్వకాలంలో పెద్ద కుటుంబాలకి ఇచ్చేవారు, నిజమా కాదా? నిజమా కాదా? ఇప్పుడు డిఫరెంట్. ఎవరు లేకపోతే చాలు, సింగిల్గా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అండి. నేను ఎందుకు ఈ పాయింట్లు ట్రస్ట్ చేసి చెబుతున్నానంటే, దేవుని చిత్తం నీ పట్ల నెరవేరుతుందా, లేకపోతే నీ స్వచిత్తాన్ని దేవుని చిత్తానికి రుద్దుతున్నావా? ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినటువంటి మనము ఆశీర్వదించబడకుండా అక్కడే స్టక్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తములో నుండి తప్పిపోవటం. దేవుని చిత్తం ఎంత గొప్పదో
ఏంటి ఒక 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం చూస్తారు. చాపి ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు. ఎవరు దేవుని యొక్క సహోదరులు? మనం అందరము కూడా క్రీస్తుతో ఎవరము సహోదరులు. మనందరికి పెద్దన్న యేసుక్రీస్తు. ఆయన తండ్రిని తండ్రే, మనము తండ్రిని తండ్రిగానే పిలుస్తాం. ఏమండి, ఆయనకి సహోదరులు ఎవరు? ఆ పరలోకంలో ఆయనతో కూడా సమానంగా ఉండగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆయన చిత్తం చేసేవాళ్ళే. అంతేకాదు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము, ప్రభువా 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 అన్నవాడు పరలోకానికి చేరడు కానీ నా తండ్రి చిత్తము. ఎవరి చిత్తం నెరవేర్చేవాడు? నీ జీవితంలో వివాహాల విషయంలో, లేక నీ చదువుల విషయంలో, లేకపోతే నీ ఉద్యోగాల విషయంలో దేవుని చిత్తం నెరవేరుతుందా? నీ చిత్తం నెరవేరుతుందా? ఇల్లు కట్టాలనుకుంటున్నావు, దేవుని చిత్తమో లేదా అని అడిగావా? డబ్బులున్నాయి, పని వాళ్ళు ఉన్నారు, మెటీరియల్ ఉన్నాయి, ఇల్లు పని స్టార్ట్ చేస్తున్నావు. అది దేవుని చిత్తమో కాదు? ఎన్ని రోజులు అడిగావు నువ్వు? దేవుని చిత్తమో కాదని ఎప్పుడు అడిగావు నువ్వు? అడగాలి. జాగ్రత్తగా గమనించండి. దేవుని చిత్తము తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఏమండి, జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, దేవుని చిత్తము చేయువాడే నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తము చేసేవాడు ఏం చేస్తాడట? నిరంతరం నిలుస్తాడు. దేవుని చిత్తము చేసేవారు దేవునికి, యేసుక్రీస్తుకి సహోదరులుగా ఉంటారు. దేవుని చిత్తము చేసేవాడు పరలోకానికి చేరుతారు. దేవుని చిత్తము చేసేవారు ఏం చేస్తారట? నిరంతరము. దేవుని చిత్తం. ఇప్పుడు ఇస్సాకు 100 ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తం లోబడ్డాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు, అంతే. మారు మాట్లాడలేదు. ప్రశ్నించాడా? అమ్మాయిలో వంకరలు ఉన్నాయని చెప్పాడా? అమ్మాయి ఏమైనా తీసుకొచ్చిందని అడిగాడా? అసలు పాత నిబంధన ప్రకారం అయితే అప్పుడు ఓలి అంటారు, యూదుల ప్రకారంగా కూడా ఓలి అంటారు. అండ్ ఆడపిల్లవారికి మగపిల్లలు ఇచ్చి అప్పుడు తీసుకుని, యూదులు ఇప్పటికీ కూడా ఆడపిల్లవారికి మగపిల్లడే ఇస్తాడు కట్నం ఇచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్తాడు. మన భారతదేశంలోనే రివర్స్. రెండు జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఆశీర్వదించబడాలి. 100 ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఇస్సాకునైనా 100 ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించడానంటే దేవుడు, ఆయనకి దేవుడే, మనకి దేవుడే. నిన్న నేడు యాక్రియతగా ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఎంత మంచి దేవుడో తెలుసా అండి. ఆశీర్వాదమునకు వారసులవుటకే మనల్ని పిలిచాడు. 1 పేతురు 3:9 చెబుతాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలిచాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో అంటాడు, 1వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించడం ఆయన దృష్టికి మంచిది. మనం ఆశీర్వదించబడ్డం ఆయన దృష్టికి మంచిది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మొట్టమొదటిగానే ఈ సృష్టిని చేసి మానవుడిని చేసిన వెంటనే ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ఏమండి, వీరిని ఆశీర్వదం అనే పాటలను చూస్తాం. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. లూకాసు వార్త 24వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది, వారిని బేతనీ వరకు కూడా తీసుకుని వెళ్ళి వారిని చేతులెత్తి ఆశీర్వదించాడు. మనం అడుక్కొని ఉండాలని దేవుని చిత్తం కాదు, ఆశీర్వదించబడ్డమే దేవుని చిత్తము, అభివృద్ధి చెందడమే దేవుని చిత్తము. అయితే ఎందుకు ఇంకా నువ్వు ఎక్కడేసింది గొంగలు అక్కడే ఉంది అని అంటే, దేవుని చిత్తములో నుండి ఎక్కడో తప్పిపోతున్నావు. ఇస్సాకు మొదటి మాట ఏంటట? దేవుని మందిరములో నిలుచుటకు ఇష్టపడ్డాడు. రెండోది, ధ్యానించడానికి ఇష్టపడ్డాడు దేవుని వాక్యాన్ని. మూడోది,
దేవుని చిత్తమునకు లోబడుటకు ఇష్టపడ్డాడు. నాలుగోది, ఇస్సాకు జీవితంలో ఆశీర్వదించబడ్డానికి 4వ కారణం 25వ అధ్యాయము మనం చూస్తే 21వ వచనం చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. దేవునికి స్తోత్రం. ఆ పై వచనంలో మనం చూస్తాము, 40 సంవత్సరాలు గలవాడై పెళ్ళయింది. ఇస్సాకు భార్య ఏంటట? గొడ్రాలు అని మనం చదువుతాం. ఇప్పుడు తన భార్య గొడ్రాలుగా ఉంటే ఆ గొడ్రాలని చెప్పి నిందించట్లేదు, గొడ్రాలని చెప్పేసి ఆవిడని విడాకులు ఇవ్వాలని చెప్పేసి అనుకోవట్లేదు. కానీ ఇస్సాకులో ఉన్న 4వ లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థననిది పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది. అందరం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయా, నీ పాదాలు తడుపు, నేను నీ పాదాలు పైనం సాగదయా. హల్లెలూయా. ఈ పాటను కొంచెం మార్చాం. ప్రార్థన వలనే పైనం, ప్రార్థనే నీ పాదాలు తడుపులాగున కన్నీళ్ళు ఇవ్వయ్యా, నీ పాదాలు తడుపులాగున కన్నీళ్ళు ఇవ్వయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించు ఆత్మతో నన్ను నింపయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించు ఆత్మతో నన్ను నింపయ్యా. నీ పాదాలు తడుపులాగున కన్నీరు ఇవ్వయ్యా, నీ పాదాలు తడుపులాగున కన్నీరు ఇవ్వయ్యా. ప్రార్థనా జీవితం ఇస్సాకులో ఉన్నటువంటిది ఏంటో తెలుసా? ఇక్కడ ఒక అద్భుతం చెప్పనా? ఇస్సాకు ఒక్కడే ప్రార్థన చేయలేదు. ఆ తరువాత మనం అక్కడ చూస్తే ఆ యొక్క రిబ్కా ఇద్దరూ కలిసి ప్రార్థన చేశారు. కాబట్టి ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తే డబల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. అద్భుతం ఏంటో చెప్పనా? ఆ తరువాత 22వ వచనంలో మనం చూస్తే ఆమె గర్భములో శిశువు ఒకనితో ఒకడు పెనుగులాడిన గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకోనేను. అంటే తన గర్భంలో ఎంతమంది పిల్లలు వచ్చారు? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఒకేసారి ఒకే కాన్పులో డబుల్ బ్లెస్సింగ్స్. ఇద్దరు సంతానాన్ని దేవుడు ఇచ్చేసాడు, ఇద్దరిని ఇచ్చేసాడు. ప్రార్థనా జీవితం, ప్రార్థన అభిషేకం మనం కలిగి ఉండాలి. ప్రార్థన ఆత్మతో మనం ఉండడానికి ఇష్టపడాలి. ఈ ప్రార్థన అబ్రహాములో ఉంది. అబ్రహాములో పనులు కూడా ప్రార్థన పరులే. అబ్రహాం ఇంట్లో ఉన్న ఒంటులు కూడా మోకరించే అనుభవంలో ఉన్నాయి. అబ్రహాం ఇంట్లో ఎలియాజరు 24వ అధ్యాయం అంతా చదవండి. ఎలియాజరు ప్రతి పేమ్లో కూడా ప్రార్థనతోనే ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు కూడా అదే ప్రార్థనా అనుభవం కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగిపోతాయో చెప్పలేవండి. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? పరిస్థితులను మార్చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన స్థితిగతులన్నీ మార్చేస్తుంది. ఇర్మియా గ్రంథం మీరు తరువాత చదువుకునండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 9వ వచనం నుండి 14వ వచనంలో 9 నుంచి 14వ వచనం వరకు కూడా మీరు చదువుకుంటే అక్కడ ప్రార్థన ద్వారా వచ్చే 7 ఆశీర్వాదాలు కనబడతాయి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఆ 9వ వచనంలో మనం చూస్తాము. ప్రార్థించే వారిని దేవుడు నడిపిస్తాడట.
10వ వచనంలో మనం చూస్తాం, ప్రార్థించే వారిని దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఆ 11వ వచనంలో మనం చూస్తాము, ప్రార్థించే వారిని దేవుడు సమస్యల నుండి, శోధల నుండి విడిపిస్తాడు. ఏమండి, ఆ యొక్క తర్వాత 12వ వచనంలో మనం చూస్తాము, ప్రార్థించే వారిని నీరు కట్టును తోట వలనే వారిని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఆ 13వ వచనంలో ఉంటుంది, ప్రార్థించే వారిని ఆయన ఆదరిస్తాడు. ఆ యొక్క 13వ వచనంలోనే ఉంటుంది, ప్రార్థించే వారందరూ కూడా ఏమండి ఆనందముతో నింపబడతారు. ఏమండి, 7వదిగా ప్రార్థించేవారు సంతృప్తితో నింపబడతారు. ప్రార్థన అనుభవంలోనికి రావటం ఇష్టపడుతున్నాడు. ఇస్సాకు జీవితంలో ప్రార్థన అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా. ప్రార్థన అనుభవం. ఏంటి, తరతుముగా మరొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 26వ అధ్యాయముకి రండి. ఆదికాండము 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఈ దేశమందు పరవాసిగా ఉండుము, నేను నీకు తోడై ఉందును. 6వ వచనం కూడా చదువుదాం. ఇస్సాకు గెరారులో నివసించెను, ఆ చోటి మనుషులు అతనిని చూసెను. చాలండి. 6వది, ఇస్సాకు నూరంతలుగా ఆశీర్వదించబడ్డానికి 5వ కారణం ఏంటో తెలుసా? పరవాసిగా బ్రతుకుట. ప్రతిరోజు పరవాసిగా బ్రతకడం అంటే భూమి మీదే మనం బ్రతుకుతున్నాం, కానీ ఈ భూలోకం మనకి శాశ్వతమైనది కాదు. ఎక్కడే ఉన్నారు అందరూ? ఇంటికి వెళ్ళిపోయారా? హల్లెలూయా. పరవాసిగా బ్రతకాలి అంటే, పరవాసిగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా? భూమి మీద మనం బ్రతుకుతున్నాం, దేనికోసం బ్రతకాలో తెలుసా? పరలోకం కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాం అలాగే బ్రతికాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఈ భూమి మీద ఎలా బ్రతికాడట? పరవాసిగా బ్రతికాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ 16వ వచనం నుండి మనం చూస్తూ అంటాడు, నేను వారి దేవుడిని అనుటకు సిగ్గుపడలేదని చెప్పేసి అంటాడు. దేవునికి స్తోత్రం. కొలసి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే దేన్ని చూడాలట? చెప్పండి. పైనున్న వాటి కొరకు ఎతకాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాము. ఒకసారి ఆ వచనం చదవండి పోని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? సమస్తమును ఫిలిప్పీ 3:21 సమస్తమును మార్చును. ఆ పై వచనం చదవండి ఒక్కసారి. 20 మన పౌరస్థితి, ఈ మాట, మన పౌరస్థితి ఎక్కడుందట? ఒక గొప్ప సంగతి చెప్పన, క్రైస్తవుడికి మాత్రమే డ్యూయల్షిప్ ఉంది. అంటే 2 పౌరసత్వ హక్కులు కలిగిన వారు మనం. ఈ భారతదేశంలో పుట్టాం, భారతదేశ పౌరసత్వ హక్కు ఉంది. ఇప్పుడు క్రీస్తులో మనము పరలోకపు పౌరసత్వ హక్కు కలిగిన వాళ్ళం. హల్లెలూయా. మీకు అర్థమైతే ఖచ్చితంగా దేవుని స్తుతించుదురు. పరలోకపు పౌరసత్వం కలిగిన వారం మనం. దాని కొరకు ఎదురు చూడాలి అండి. మన గురి దీని కొరకు కాదు. నన్ను చాలామంది అంటుంటారు, అండి మా ఇంటికి వస్తే బాగుందండి, ఇల్లు చల్లగా ఉంది అని చెప్పేసి అంటారు. మీదేనా అంటారు. మాదేనండి, నెల అద్దె ఇచ్చేస్తుంటే అంటాను. మీది కాదా? అద్దా అంటారు. ఏమండి అన్నాను. అంటే అద్దె ఇంట్లో ఉండకూడదా, తప్ప అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ అలాగ ఉంటాయి. కొన్నిసార్లు అనుమానం వచ్చేస్తుంటుంది మనకి అండి. అప్పుడు నేను అంటాను, మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, ఆడు నేను ఆర్మీలో ఒకేసారి జాబులు వచ్చినాయి. ఆడు వెళ్ళాడు, నేను వెళ్ళలేదు అండి. ఆ తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు, ఆడిని ఆర్మీకి పిలిచాడు. ఆర్మీలో బాగా డబ్బులు సంపాదించాడు, సైట్లు సంపాదించాడు. ఒకరోజు అన్నాడు, ఏంట్రా ఎక్కడ ఏంట్రా అని చెప్పేసి అన్నీ మాట్లాడుతూ, అనకాపల్లిలో నా సైట్ ఉంది, రాజంలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, హెచ్ఆర్లో ఇల్లు కడుతున్నాను ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఓ మంచిదేరా, దేవ మంచిదేనని చెప్పేసి అన్నాడు. మరి నీకురా ఏంటేంట్రా అని అన్నాడు. నేను అన్నాను, నాకు ఒక 11 గ్రామాలు ఉన్నాయిరా అన్నాడు. 11 గ్రామాలు ఏట్రా,
జంగపోడులేగా ఇది ఏట్రా అన్నాడు. అవునరా 11 గ్రామాల్లో సేవ ఉంది అన్నాను నేను. సేవ ఏటి చేస్తావు, ఏటి ఇస్తారు, ఏటి ఎవరు ఇంతే అని చెప్పేసి అని అప్పుడు చెప్పాను నేను. ఒరే మరి నువ్వు ఏ ఊరైనా వెళ్తే భోజనం కొనుక్కోవాలి. నేను ఏ ఊరు వెళ్ళే భోజనం కొనుక్కోకన్నా నాకు ఆ ఊరిలో ఉంటారా, భోజనం పెట్టేస్తారా అన్న. అది ఎట్రా అలాగన్నా, నా జోబీలో 5 పైసలు లేకన్నా ఏ ఊరైనా తిరిగేస్తానరా, నీ జోబీలో డబ్బులు లేకపోతే నువ్వు తిరగలేవరానండి. అది అలాగరా అన్నాడు. ఏం లేదు, నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఎవరో ఒక్క కుటుంబం అయినా క్రైస్తవ కుటుంబం ఉంటుంది, వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తే చిన్న కానుకైనా పెట్టేస్తారా, నా బస్సుకు సరిపోద్ది, నీకు అలా రాదురా అని చెప్పేసాడు. ఇలాంటి లాజిక్ లేట్రా, ఇవన్నీ ఎందుకురా, ఏదో సంపాదించరా, పిల్లలిద్దరు ఉన్నారా అని చెప్పేసి అన్నాడు. మంచిదే అన్నీ చెప్పిన తర్వాత నేను అన్నాను, సరే అన్ని దగ్గరలో ఉంది, ఓకే బెటర్రా, మంచిదే, కానీ అక్కడ ఎంత ఉందిరా అన్నాను నేను. ఎక్కడ అన్నాడు. అక్కడ రా అన్నాను. ఎక్కడంటే అదే రేపు వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వెళ్తాం కదా, పరలోకంలో ఎక్కడ, అక్కడ కూడా ఉండాలి ఏంటి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నేను అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను. ఎక్కడ కట్టుకుంటే ఉదూ తుఫాను వచ్చి తోసేస్తుంది, ఇక్కడ కట్టుకుంటే భూకంపం వచ్చి కోసేపు తీసుకెళ్ళిపోద్ది, కానీ అక్కడ కట్టుకుంటే అది చలనము లేని రాజ్యము. దానికి చలనము లేదు, దాన్ని ఎవడు కదిలించలేడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ డబ్బు సంపాదించుకుంటే దొంగలు కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఎక్కడ డబ్బులు బీరువాలో దాస్తే ఏం తినేస్తాయట, చిమ్మటి కొట్టేస్తుంది, చెదపురుగులు తినేస్తున్నాయి. ఆ మధ్యన నోట్లు రద్దు చేసినప్పుడు ఒక్కొక్క ఆడవాళ్ళు సీక్రెట్గా దాచుకున్న డబ్బులు ఇప్పుడు కట్టలు పట్టుకొని బ్యాంకులో వెళ్ళి మారుద్దామంటే ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతాడు. అలాగని మార్చకపోతే ఎండిపోతున్నాయి. పోనీ ఈ డబ్బులు ఎవరివే అని చెప్పేసి అంటే ఏం చెబుతారు? సీక్రెట్లు బయటపడిపోయి. మా ప్రాంతంలో ఒక ఆవిడ 3 లక్షలు దాచింది. అలాగా 2000 రూపాయల నోట్లే అవన్నీ రద్దు అయిపోతే పాపం ఉదయం వెళ్ళిపోయింది, నాకు పని ఉంది రాజాం అనుకొని. సాయంత్రం వరకు బ్యాంక్ దగ్గర లైన్ కాస్తే అలా ఆయన ఎతికేసి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏంటి కనబడట్లేదు, ఫోన్ పట్టుకొని వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏటైపోయింది అని ఎతికితే చివరికి ఎవరో చెప్తున్నారు, మీ ఆవిడ ఆ బ్యాంక్ దగ్గర లైన్లో ఉందన్నాడట. బ్యాంక్ దగ్గర ఎందుకు ఉంది అని చెప్పేసి వచ్చి చూస్తే ఏమండి కూరగాయలు కొనుక్కున్న బ్యాగులో తెచ్చేసి డబ్బులు లైన్ కాసింది, బ్యాంకులోనే వేసి మార్చుకుందామని. ఈలోగా అలా ఆయన వచ్చి ఆవిడని సన్మానం చేసి తీసుకెళ్ళిపోయాడు. డబ్బులు మారినాయో లేదో నాకు తెలియదు. అది ఎక్కడ కాదు అండ్ ఒక మాట నేను ధైర్యంగా చెప్పగలను, నాకంటూ ఏమి లేదు, ఒకవేళ ఏదైనా ఉంటే ఆయన సేవలో ఖర్చు పెట్టేయడమే. హల్లెలూయా, ఖర్చు పెట్టేయడమే. ఎక్కడ కాదు, ఎక్కడ నువ్వు ఏదైతే చేస్తావో అక్కడ నువ్వు దాచుకుంటున్నావు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పరవాసిగా బ్రతకడం. అబ్రహాము అంత కోటేశ్వరుడు, ఎక్కడైనా పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాడా? ఇస్సాకు కట్టాడా? పోని యాకోబు కట్టాడా? యాకోబు అక్కడ సుక్కోతులో పెట్టుకున్నాడు, చిన్న గుడారాలు వేసుకున్నట్టు. అంటే వీళ్ళందరూ గుడారాలు వేసుకునే బ్రతికారు. డబ్బులు లేవా? అన్ని కోణాల్లో దేవుడు ఆశీర్వదించేశాడు కదా. అంటే ఏది ఉన్నా ఇది పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్ అనుకొని అప్పుడే వాళ్ళు బ్రతికారు. అప్పుడు బైబిల్ లేదు వాళ్ళకి, అప్పుడు ఇలాగ ప్రసంగికులు లేరు, ఇలాంటి బోధకులు లేరు, ఏమీ లేనప్పుడే వాళ్ళు అలాంటి గురి కలిగి బ్రతికితే, అన్నీ ఉన్నప్పుడు ఈరోజు మనం ఎంత గురి కలిగి పరలోకం కొరకు సిద్ధపడాలి. పరవాసిగా బ్రతుకుట. దేవునికి స్తోత్రం. పరవాసిగా బ్రతుకుట. అంతేకాదు అండ్ చివరిగా చూడండి 26 అధ్యాయం 12, 13 వచనాలు ఇప్పుడు చదువుకున్నాం కదా. అక్కడ కరువు కాలంలో ఏం చేశాడట? విత్తనము వేసి 100 ఫలం పోను. అంటే ఇక్కడ పని చేయుట, శ్రమపడే తత్వం ఉంది ఇస్సాకులో. ఇప్పుడు కష్టపడి పని చేయాలి. బీడు భూమిని దున్నమన్నాడు దేవుడు, దున్నడానికి ఇష్టపడ్డా లేదా? ఈరోజు బీడు భూములు దున్నేవారు లేరు, బుట్టలో చేపలు ఎత్తుకెళ్ళిపోయేవారు ఉన్నారు. ఈరోజు మనము కష్టపడడానికి ఇష్టపడాలి, శ్రమపడాలి. ఆ మధ్యన ఒకడు అంటాడు, మా అమ్మాయి ఆర్టీసీ డ్రైవర్ కానీ అలా మరి కూతురికి పెళ్లి చేశాడు, ఆ పెళ్లి చేసి వాళ్ళకి ఒక 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎలా బ్రతుకుతుందని చెప్పి ఒకరోజు అడగండి అని అంటాడు. ఆయన ఎందుకు అడగాలి అని అంటే నేను అన్నాను, మరి ప్రతి నెల ఇవ్వాలి కదండి కూతురు కోసం అంటాడు. వీడికి పిల్లని ఇచ్చిందే కాకుండా వీడికి ప్రతి నెల వాళ్ళు బ్రతకడానికి ఇవ్వాలట వాళ్ళ మామ. సోమరోడు పిల్లల్ని తీసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పెంచుకోడా? నేను అంటాను, మంచమైనా తేలేదను, మంచం కొనుక్కోవడానికి చేతగాను, నీకెందుకురా పెళ్ళి?
కష్టపడు, శ్రమపడు, సంపాదించు. నీ కుటుంబం కొరకు కష్టపడతావు, సంఘం కొరకు కష్టపడు. శ్రమ పడకుండా సుఖముగా అయిపోవాలని కోరుకోకు, సుఖముగా అయిపోవాలని కోరుకోకు. చివరిగా చూడండి 7వది 25వ వచనం మనం చూస్తే 26వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్వెను. బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి బలిపీఠము? సమర్పణ బలిపీఠం. ఇతను జీవితంలో ఇస్సాకు నూరంతలుగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చే అనుభవం. ఈరోజు మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం, అభివృద్ధి చెందాలని కోరుకుంటుంటాం, కానీ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం? పనికి ఇస్తున్నామా? ఆదివారం ఊర్లు వెళ్ళిపోతుంటారు, ఆదివారం పనులకి వెళ్ళిపోతుంటారు, ఆదివారమే ఏంటి మన మధ్యన ఒక ఆవిడే వెళ్ళిపోతుంది. అయ్యగారు మరి ఏం అనుకోకండి అన్నాను. అనుకుంటే ఏం చేస్తావు అన్నాను నేను. అనుకోకండి అంది. అనుకుంటే ఏం చేస్తావమ్మా అన్నాను. లేదండి మా వాళ్ళు చచ్చిపోయారండి. సరే వేగం వెళ్ళమ్మా, నువ్వు వెళ్తే ఆవిడ చచ్చిపోయినాడు బ్రతికెత్తాడు అన్నాను నేను. అది కాదండి, మరి వెళ్ళకపోతే బాగోదు కదండి. ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా వెళ్ళొచ్చు. ఉదయం మాకు వేరే పని ఉండి రాలేకపోయాం, ఇప్పుడు వచ్చామమ్మా అని పలకరించవచ్చు. నేను పలకరించకూడదా? ఈవిడ వెళ్ళకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడేమన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. ఇలా క్రమం ఉండదు. ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు? చిన్న చిన్నవే. అదే దేవుడు చూస్తాడు, అదే చూస్తాడు. ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చేవాడు. బలిపీఠం కట్టాడు. ముందు బలిపీఠం కట్టి తరువాత గుడారం వేశాడు. ముందు ఏది కట్టాడు? ఈరోజు ఇల్లు కట్టాలని చూస్తుంటారు, దేవుని మందిరం ఎలాగున్నా పట్టించుకోరు. నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం. ఇప్పుడు పాస్టర్ గారు సాక్ష్యం చెబుతున్నారు. ఇలాగ అనుకుంటుంటుండగానే మీరు ఎంత త్యాగపూరితంగా చేస్తూ వచ్చారు. మీ చేతుల్లో డబ్బులు లేకపోతే ఏంటి వారపు వడ్డీ వాళ్ళ దగ్గర తీసుకొని మీకు ఒక పని అయినా పూర్తి చేసేద్దాం, ఈ వారం మనకే పని లేదు కదా అని చెప్పేసి అనుకునే మీ త్యాగం ఎక్కడ మీకేమీ ప్రతిఫలం కనబడకపోవచ్చు. ఆ పాస్టర్ గారు మనల్ని అలాగే పోలీసు మన చేత పని చేయించుకుంటున్నారని చెప్పి గురుకునే ఆలోచనలు కూడా ఉండవచ్చు కొంతమందిలో. కానీ ఎక్కడ కాదు, అక్కడ మీకు ప్రతిఫలం కనబడినప్పుడు అప్పుడు అంటారు, అరే ఇంత బహుమానం ఉందనంటే ఇంకా కొంచెం ఎక్కువ చేద్దునురా అని ఆ రోజు అనుకుంటావు. అప్పుడు అవకాశం ఉండదు. అందుకే ఏమవ్వాలో తెలుసా? సమయం ఉన్నప్పుడే చేసేయాలి. ముందేం చేశాడు? బలిపీఠం కట్టాడు. తరువాత ఏం చేశాడు? గుడారం వేశారు. తరువాత ఏం చేశాడు? బావిలు తవ్వాడు. బావి పోషణ, గుడారము నివాసం, బలిపీఠము ఆశీర్వాదం. అర్థమైందా మీకు? అక్కడి నుండి రావాలి. మనం రివర్స్. ముందు ఉద్యోగం వ్యాపారం చూసుకుంటాము, ఆ తరువాత ఇల్లు కట్టేస్తాం, ఆ తరువాత పెళ్లి చేసేస్తాము, ఖాళీ ఉంటే చర్చికి వెళ్తాం. హల్లెలూయా స్తుతి, దేవుడు గొప్ప మేలు చేశాడని అబ్బో ఎంత సాక్ష్యాలు చెప్పేస్తారు. కాదు, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వడం రావాలి. మొదటి ప్రాధాన్యత ఏమండి? ఇవ్వటం అనేది రావాలి. 2 మాటలు చెప్పి ఒక మాట మీకు చదివేసుకోండి. ఏమండి? మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట. నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను. మా స్వసంపాద్యములో నుండి కొంత నీకు ఇచ్చుచున్నాం. అంత ఇచ్చేస్తున్నావా? కొంతే. ఆ సంపద ఎవరిచ్చింది? నువ్వు పని చేయడానికి శక్తి ఇచ్చింది ఎవరు? పని చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? పని చేస్తే నీకు మిగిలొచ్చేటట్లుగా చేసేది ఎవరు? అన్నీ దేవుడు చేస్తున్నాడు. దేవుడి వల్లనే వచ్చింది నీకు. అది గుర్తించి అంటాడు, నీ స్వసంపాద్యంలో కొంత మీకు. కొంతమందికి 5 పైసలు అంత ఇచ్చి రూపాయి అంత బిల్డప్లు ఇచ్చేస్తుంటారు కొంతమంది. మీ దగ్గర కాదు, మా ఏరియాలో. నేను అంత చేశాను కానీ పాస్ గారు నా పేరు చెప్పలేదు అన్నాడు ఒకడు. అక్కడికి వెళ్ళిపో, వాళ్ళ పేరు చెప్తారన్నాను, పంపించేశాను.
అలాంటి వాళ్ళు అక్కర్లే. తాను చెడ్డ కోతి వనమంతటిని, చెడ్డ కోతులు అక్కర్లే, మంచి కోతులు ఉంటే చాలు. ఒక కొంతమందినైనా పరలోకానికి తీసుకెళ్ళాలి. ఇక్కడ కాజం కాదండి. యేసుప్రభుని ఎవరిని పొగిడాడండి? అంతమందిని బాగు చేశాడు. పౌలు గారిని ఎంతమంది పొగిడారు చెప్పండి? ఒక్కడైనా పొగిడాడే? అపోస్తలుని ఎవరైనా పొగిడారా? ఎవరైనా సన్మానించారా? ఇక్కడ ఏం ఉండవు. ఇక్కడ కోరుకోకూడదు అసలు. అక్కడ కావాలనుకుంటే ఇక్కడ నూరంతల ఆశీర్వాదాన్ని అనుభవించి పరలోక రాజ్యంలో నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఇస్సాకులాగా ఆ 7 నిర్ణయాలు, నీ నిర్ణయమే నీ గమ్యం, నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. నూరంతుల ఆశీర్వాదానికి కారణం అదే. దేవుని సన్నిధికి అప్పగించుకుందాం. మనల్ని ఆశీర్వదించుట కొరకే మోకరించండి. 2000 సంవత్సరాల క్రితం ఏసీ లోకానికి వచ్చి శాపగ్రస్తములమైనటువంటి మన జీవితాలను ఆయన మీద మన శాపాన్ని, మన పాపాన్ని వేసుకొని మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమ క్రియల కొరకు ఆ సిలువలో ఆయన బలియాగం అయిపోతూ ఆయన అయ్యండి మాంసపు ముద్దగా మారిపోయాడు కదా. ఎందుకో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదం మనకిచ్చుట కొరకు ఆయన సిలువలో 10,000లో అతి సుందరుడైన ఆ ప్రభువు కురూపిగా మాంసపు ముద్దగా మారిపోయాడు. మాంసపు ముద్దగా మారిపోయాడండి. యేసుక్రీస్తులో ప్రతి ఆశీర్వాదం దాగి ఉంది. ఏమండి, నూరంతుల ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ఆశీర్వాదం ఎప్పుడు నువ్వు అనుభవిస్తావో తెలుసా? నూరంతులుగా నువ్వు అనుభవించాలంటే నీ జీవితంలో నువ్వు తీసుకున్న తీర్మానమును బట్టే ఉంది. ఏమంటే, తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలే ఆయన జీవితంలో గొప్ప విజయానికి తీసుకుని వెళ్ళాయి. ఈ రోజుకి కూడా మనము ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఈరోజు మనం ధ్యానం చేయగలుగుతున్నాము. ఆశీర్వదించబడ్డానికి ఒక మార్గముగా మార్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయమే. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ నిర్ణయం. ఇప్పుడు వరకు ఎలాగో నీ భక్తులు వెళ్ళిపోయావు, ఎక్కడికో ఎలాగో సాగిపోయావు. ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం. ఇస్సాకులాగా దేవుని మందిరములో ఉండుట, నివసించటానికి ఒక నిర్ణయం తీసుకుంటావా? దేవుని వాక్యాన్ని ధ్యానించే నిర్ణయం తీసుకుంటావా? దేవుని సన్నిధిలో ధ్యానించడానికి నువ్వు సమయం ఇవ్వటం ఇష్టపడవు. ఏంటి, ప్రార్థనా జీవితానికి అప్పగించుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు. నీ జీవితంలో నష్టం వచ్చినా అది దేవుని చిత్తము అయితే అంగీకరించు, విధేయత చూపించు. దేవుడు ఒకరోజు నిన్ను నూరంతులుగా ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి మళ్ళా దేవుడు నన్ను దీవించాలని కోరుకోకు. దేవుని చిత్తానికి లోబడు. ఏంటి, ఇస్సాకు జీవితంలో పరవాసిగా బ్రతుకుతూ వచ్చాడు. ఈ లోకంలో పరవాసిగానే బ్రతికాడు. ఏది ఉన్నా నాది కాదు అన్నట్లుగా బ్రతికాడు. ఈరోజు మనము సంపదల కొరకే ఆశపడిపోతూ వెళ్ళిపోతున్నాము. ఒక్కసారి ఆలోచించుదాం. ఏమండి, ఇస్సాకు జీవితంలో సమర్పణ మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. మరి నీ జీవితంలో ఎవరికి ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు? ఒక్కసారి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువుకి అప్పగించుకుందాం.